అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నేను మీ పాస్టర్ జాన్. ఈరోజు మనం పాటతోటే ఈరోజు వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు ఆదివారం కనుక ఆరాధన కంపల్సరీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ సాంగ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది మన కొత్త సాంగ్. చూడకపోతే పూర్తి సాంగ్ కోసం యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. నా శూన్యములో నీవు నిలచి శూన్యమునే మార్చావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను నడిపావయ్యా. నా శూన్యములో నీవు నిలచి శూన్యమునే మార్చావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను నడిపావయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆరాధించండి. వీక్షిస్తున్న ప్రజలందరూ ఆన్లైన్లో కూర్చున్న ప్రతి ఒక్కరు పెద్ద వయసు కలిగిన వారు ఉంటే కూర్చొని ఆరాధించగలరని మనం. నా కన్నీటి లోయలు నీ కౌగిలిలో నన్ను దాచావయ్యా. నా రోత జీవితం గతించిపోయినను నన్ను శుద్ధపరచావయ్యా. నా కన్నీటి లోయలు నీ కౌగిలిలో నన్ను దాచావయ్యా. నా రోత జీవితం గతించిపోయినను నన్ను శుద్ధపరచావయ్యా. నా యవన కాలమును కాచువాడా నీకే వందనం. నా యవన కాలమును కాచువాడా నీకే వందనం. నా శూన్యములో నీవు నిలచి శూన్యమునే మార్చావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. పాపపు ఊబిలో ఉన్న నన్ను నీ మహిమతో లేపావయ్యా. నీ ఆత్మ బలముతో బలపరచుము దేవా. నీ వాక్యమే నా ఆయుధం, నీ వాక్యమే నా విజయం. పాపపు ఊబిలో ఉన్న నన్ను నీ మహిమతో లేపావయ్యా. నీ ఆత్మ బలముతో బలపరచుము దేవా. నీ వాక్యమే నా ఆయుధం, నీ వాక్యమే నా విజయం. నా యవన కాలమును కాచువాడా నీకే వందనం. నా యవన కాలమును కాచువాడా నీకే వందనం. నా శూన్యములో నీవు నిలచి శూన్యమునే మార్చావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను నడిపావయ్యా. నా శూన్యములో నీవు నిలచి శూన్యమునే మార్చావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను దాచావయ్యా. నీ సిలువ ప్రేమలో నన్ను నడిపావయ్యా. ఈ పాట ఇంతటితో అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చింది సాంగ్ అయితే. మరి ఫిబ్రవరి ఎండింగ్లో ఇంకొక కొత్త సాంగ్ రాబోతుంది. ఇర్మియా గ్రంథం నుంచి ఎంచబడింది సాంగ్ అది. తల్లి గర్భంలో పుట్టక మునిపే ఎరిగి ఉన్నవాడు అని చెప్పేసి సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. మరి ఈ సాంగ్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వాక్య లేఖనాలకి వెళ్ళే ముందులా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, జీవము కలిగిన తండ్రి, నీ జీవం కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు. మరి నూతన గానాన్ని అనేకులకు నా ప్రభువ
నీ యొక్క కృపను బట్టి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి వీక్షించిన ప్రజలందరి హృదయాలలో నా ప్రభు విరిగి నలిగిన హృదయాలు, అయా మరి నా తండ్రి అనాథలుగా ఉన్న వారికి అయా మరి నా తండ్రి నీవేనయ్యా. అయా మరి నా తండ్రి ఈరోజు ఈ గానముతో నా ప్రభు వారి హృదయాలు హత్తుకొనుటకు సహాయం దయచేయండి. మరి రాబోచున్న కొత్త గానంలో కూడా నా ప్రభు నీ యొక్క కృపని మా పక్షాన్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వాక్య లేఖనాలంతట్లో నీ కృపను మాకు తోడుగుంచి నడిపించమని బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి వాక్య లేఖనాలకి వెళ్తే ఈరోజు వచ్చేసరికి దేవుడు ఒక కొత్త విషయంతో మన ముందుకైతే వచ్చాడు. అది ఏమిటంటే, విరిగి నలిగిన మనసులు దేవుడు వదిలేస్తాడా అంటే ఖచ్చితంగా వదలడు. ఖచ్చితంగా వదలడు. ఎందుకు వదలడు అంటే, విరిగి నలిగిన మనసు దేవుడికి ఇష్టం. మరి ఆ మనసు ఈరోజు నీ దగ్గర ఉంటే నువ్వు ధన్యుడు. కానీ లోకం దృష్టిలో నువ్వు ఏదో కోల్పోయిన వాడు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఒకటి నేర్చుకున్నావు. అది ఏంటంటే ఒక పాఠం. ఆ పాఠం ద్వారా అనేకులకు నువ్వు సాక్షిగా నిలబడే రోజు వచ్చునుగాక. మరి వాక్య లేఖనాలకు వెళ్తే ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విరిగిన మనసుతో ఉన్నావా, బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా? అయితే ఈరోజు నిన్నే దేవుడు పిలిచేది. నీకు తండ్రి అయిన యెహోవా దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆమేన్. లోకంలో అనేక మంది నిన్ను నిందించవచ్చు, తిట్టొచ్చు, లేదా నువ్వు దేనికి పనికిరావు అనొచ్చు. నిన్ను ఒక వ్యర్థమైన వాడిలాగే చూడొచ్చు, వ్యర్థమైన దానిలాగా చూడొచ్చు. కానీ దేవుడు నిన్ను వ్యర్థమైన దానిలా చూడట్లా, వ్యర్థమైన వాడిలా చూడట్లా. నా కుమారుడా నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు విరిగిన మలిగిన మనసుతో ఉంటే యేసు ప్రభు వద్దకు రా. ఈరోజు నీ కోసమే ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. నీ హృదయం అను తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. మరి నువ్వు తీర్చి బిడ్డలా ఉన్నావు. నీ హృదయాన్ని ఆయన దగ్గర పెట్టు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి కొంచెం కిందకెళ్తే నలిగిన మనసు గలవారిని రక్షించు. ఆమేన్. ఎంత చక్కటి లేఖనం అండి. విరిగి నలిగిపోయిన మనసుని దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. మరి నువ్వు అనేక మంది చేత శోధింపబడ్డావా? నువ్వు దేవుడి నామంలో ఎంతో శ్రేష్టంగా ఎంచబడ్డావు. ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి, విరిగి నలిగిన మనసుతో నువ్వు ఉంటే నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, రా. దేవుడి దగ్గర నీ విరిగి నలిగిన మనసుని పెట్టు. దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. అనేకులకు నేను సాక్షిగా చేయబోతున్నాను. నువ్వు అనేక మందికి మార్గదర్శకంగా నిలబోతున్నావు, అనేక మందికి. మరి కొంచెం లేఖనాలకు వెళ్తే కీర్తనలు 55:22 కూడా చూద్దాం. నీ భారమును యెహోవాపై వెయ్యకుము అని చాలామంది అనుకుంటారు. దేవుడి పైన భారం పెట్టరు. ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయి? నీ భారము యెహోవాపై మోపమంటున్నాడు దేవుడు. 55 కీర్తనలు 22వ వచనం. నీ భారం మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చేయి. నువ్వు ఎందుకు మోస్తున్నావు? నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు? నాకి, నేనున్నాను కదా మోయడానికి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఒక్కడవే కష్టపడుతున్నావా? దేవుడి దగ్గరికి రా. దేవుడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు వింటున్న ప్రతి ఒక్కరికి ఇచ్చే వాగ్దానం. భారం కలిగి ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చాయండి. దేవుడు మీ భారాన్ని అంతా ఆయనే మోస్తా అని చెప్తున్నాడు. ఆయన నిన్ను నిలుపుతాడు, ఖచ్చితంగా నిలుపుతాడు. అది లేఖనాలు చెప్తూ ఉంది. మన బాధలను లోపల దాచుకోవాల్సిన అవసరం లేదు. దేవుని మీద మోపండి. నీ భారము యెహోవా ఎంతో ప్రేమగా తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఇష్టమైన కుమారుడివి కదా. మరి ఈరోజు నువ్వు భారం కలిగిన జీవితం, విరిగి నలిగిన జీవితం జీవిస్తున్నావా? అయితే ఈరోజు నిన్నే దేవుడు పిలుస్తున్నాడు, కుమారుడా రా అని. మరి ఎందుకు ఆలస్యం? ఎందుకు అదే జీవితంలో ఉంటావు? రా, నిన్నే రక్షించబోతున్నాడు. అనేకులకు, నిన్ను జనములకు అధిపతిగా చేయబో దినములు వచ్చుచున్నాయి. అనేక వాక్య లేఖనాలు బట్టి నేను పిలుస్తున్నాడు. మరి ఎందుకు రాలేకపోతున్నావు? లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. విరిగిన హృదయము గల వారిని స్వస్థపరచుటకు ఆయన నన్ను పంపాడు. ఎవరిని పంపించాడు మన కోసం? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని
పంపించాడు. దేనికోసం? నీలాంటి వాళ్ళ కోసం, నాలాంటి వాళ్ళ కోసం, విరిగిపోయిన నలిగిపోయిన జీవితాలని మార్చడం కోసం. ఈరోజు దేవుడు నీ కోసం, నా కోసం, అందరి కోసం వచ్చాడు. కానీ దేవుడికి నచ్చంది ఒకటే, మన దగ్గర పాపం. ఆ జీవితంలో ఉంటే ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టు. ఈరోజు దేవుడు నీ కోసం భూమి మీదకి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ పాపాన్ని క్షమించడానికే వచ్చాడు ఆయన. ఆ విరిగి నలిగిన హృదయాన్ని స్వస్థపరచడానికే వచ్చాడు. మరి ఈరోజు నువ్వు విను బిడ్డలాగున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా ఆయన మన దుఃఖములను మోసెను. హల్లెలూయా. ఎవరు మోస్తున్నారండి మన దుఃఖములు? యేసు ప్రభువారు మోస్తున్నారు. నిశ్చయముగా మీ దుఃఖములు నేను మోసేదను అంటున్నాడు. మన కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించి తిరిగి వెళ్ళిపోయాక కూడా మనకిచ్చే వాగ్దానం ఇది. మనం పిలువబడుతున్నాం. మీరు నిలబడే బిడ్డలాగా ఉన్నారా? అయితే రా, నీకోసమే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన వ్యాధులను భరించేనంట. మనకున్న పాత రోత జీవితాలన్నీ భరించాడు ఆయన. నీకోసమే దిగులుగా కూర్చున్నాడు. తప్పిపోయాను కుమారుడి, ఎక్కడున్నావని ఎంత బాధగా వెయిట్ చేస్తూ ఉన్నాడు తండ్రి. మరి నీ కోసం ఈరోజు ఈ లేఖనాలు చెప్తూ ఉన్నాడు దేవుడు. నిశ్చయముగా ఆయన నీ భారం మోస్తానని చెప్తున్నాడు. ఆ విరిగి నలిగిన మనసు నా దగ్గర తీసుకురా, నేను సరిచేయవాడు నేనే అంటున్నాను. మరి ఈరోజు నువ్వు అర్పించుకునే బిడ్డలా ఉన్నావు? ఖచ్చితంగా ఉండాలి. ఇంకా లేఖనాలకి వెళ్తే కీర్తనలు 35 చూద్దాం. సాయంకాలము విలాపముతో ఉండును, ఉదయము ఆనందముతో వచ్చును. ఈరోజు కన్నీళ్ళు ఉన్నాయా? ఉండొచ్చు, కానీ అవి ఎంత మాత్రము పర్మనెంట్గా ఉండవు. దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా ఆ కన్నీటి బాష్పాన్ని ఆనంద బాష్పం కింద మార్చి దినములు నీ జీవితంలో జరుగురుగాక. ఆమేన్. ఈరోజు నీ దేవుడు నీకే చెప్తున్నాడు. ఏ రోజు ఒకేలా ఉండదు. ఈరోజు ఏడుస్తూ కూర్చున్నావా, నువ్వే ఆనందంగా రేపొద్దున లేస్తావు. ఏడుస్తూ పడుకున్నావా, తెల్లారేసరికి నీ ముఖం పైన ఆనందం, చిరునవ్వు దేవుడు ఇస్తాడు నీకు. విశ్వసిస్తే, నమ్మిక ఉంచితే దేవుడి పక్షాన హల్లెలూయా చెప్పు. దేవుడు నీకోసమే ఉన్నాడు, నీకోసమే. మరి ఆ హృదయం నీ దగ్గర ఉంటే పెట్టేసి వెయిట్ చేయకు. ఏ క్షణాన మనం ఎప్పుడు దేవుడి పిలుపుకు లోబడాలో తెలియదు. క్షణమాత్రం మార్పు చాలు. మరి యెషయా గ్రంథం 41:10 కూడా చూద్దాం. భయపడకుము, నేను నీతో ఉన్నానని చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీతో ఉన్నాడు. దేనికి భయపడుతున్నావు? ఈరోజు దేని గురించి కోల్పోయానని భయపడుతున్నావు? జీవితం ఇంతే. నిన్న ఒక టూర్కి పంపించాడు అంతే దేవుడు, పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి కాదు. దీంట్లో ఎన్నో బంధాలు, బంధుత్వాలు అన్నీ ఇచ్చాడు. నువ్వు నేర్చుకో, తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏదో కోల్పోయాను, ఏదో అయిపోయింది జీవితం, నాశనం అయిపోయాను అనే బాధలో ఉన్నావా? లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను అంటాడు. మరి ఆయన తోడుగా ఉన్నప్పుడు నీకు భయం ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా నీతో ఉన్నప్పుడు భయం ఎందుకు? 12 ఏళ్ల యోహాను, 12 ఏళ్ల దావీదు గొలియాతును చంపేశాడు. గొలియాతును చంపేసి ఎవరిని తీసుకొచ్చాడు? యేసు ప్రభువుని, ఆయన తండ్రి అయిన యెహోవా దేవుని తీసుకొచ్చాడు. గొలియాతును చంపిన దావీదు యెహోవాని వెంట పెట్టుకుని వచ్చాడు. గొలియాతు నవ్వుతూ అంటాడు, నన్ను ఎందుకు చంపుతావు? నువ్వు ఎంతున్నావు, ఇంతున్నావు, నన్ను ఎలా చంపగలవు నువ్వు అని అడిగాడు. కానీ దావీదు మాత్రం దేనికి భయపడు. నా పక్షాన వ్యాజమాడువాడు, యుద్ధము చేయవాడు యెహోవా దేవుడు అని చెప్పి ఆయన ప్రార్థనలతో ఆయన వెంట ఎవరు వచ్చారు? యెహోవా దేవుడు వచ్చారు. మరి ఈరోజు నీతో చెప్తుంది అదే, నేను నీతో ఉన్నాను, భయపడకు. ఏ యుద్ధాన్ని అయినా జయించగలవు నువ్వు పూర్తి విశ్వాసం ఉంచగలిగితే. మరి ఈరోజు తప్పిపోయిన బిడ్డలా నువ్వు ఉన్నావా? తిరిగి రా, పిలుస్తూ ఉన్నాడు దేవుడు నీకు. మరి
కొంచెం వేరే లేఖనాలకి కూడా వెళ్దాం. మత్తయి సువార్త 11:28 కూడా చూద్దాం. శ్రమపడుచు భారము మోయుచున్న వారులారా, శ్రమపడుచు భారం మోయుచున్న వారులారా అంటే అనేక మందిని పిలుస్తున్నాడు ఇక్కడ దేవుడు, ఒక్కరిని కాదు అనేక మందిని. మరి నిన్ను పిలవచ్చు, నీ కుటుంబంలో ఉన్న అందరినీ పిలవచ్చు, నీ స్నేహితులను పిలవచ్చు, బంధుమిత్రులను పిలవచ్చు, అందరిని పిలుస్తూ నా యొద్దకు రండి. ఏమంటున్నాడు? నా యొద్దకు రమ్మంటున్నాడు. నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదని అంటున్నాడు. మరి ఈరోజు తండ్రి అని యెహోవా మీకు ఇచ్చుచున్న వాగ్దానం ఏంటి? నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని, అనేక మంది జనాంగాన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అనేక మంది నీకు విశ్రాంతిని నేను ఇస్తానంటున్నాను. ఆ విశ్రాంతిని తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? అయితే రా. చివరిగా మీతో చెప్పాల్సింది ఒకటే మాట, మన బాధతో సహా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు నిజమైన విశ్రాంతి మీకు కలుగుతుంది. ఇప్పుడు మనమంతా ప్రార్థన చేద్దాం. ఏమని చేద్దాం తెలుసా? ఆ బాధలు, కష్టాలు తండ్రి ఎదుట పెట్టే క్షమాపణ కలిగిన హృదయాన్ని, క్షమాపణ కలిగిన హృదయాన్ని అంటే మీరు చేసిన తప్పిదములను ఒప్పుకునే మనసు కావాలి. నువ్వు ఈరోజు తప్పు చేసావు, కానీ నేను దేవుడు క్షమిస్తా అంటున్నాడు. తెలిసి తప్పు చేయకు ప్రియ సహోదరి సహోదరుడు, తెలిసి తప్పు చేయకు. ఆ తప్పుకి తీర్పే. ఈరోజు నువ్వు బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, దేవుడు నీతో ఉన్నాడు. నేను నీతో ఉన్నా రా అని పిలుస్తున్నాడు. ఎక్కడో ఆగిపోయావు, ఒక్కసారి గమనించుకో. ఎక్కడ ఆగిపోయావో, ఎక్కడ విరిగిపోయావో దేవుడు నిన్ను అక్కడే కట్టబోతున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాక్య లేఖనాలు దేవుడి వినికిడిలో ఆశీర్వదించబడును గాక. మరి వాక్యం ముగించుకునే ముందు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మన సంఘస్థుల కోసం, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఈ వాక్య పరిచర్య ఆన్లైన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాం. మరి దీనికోసం కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అభివృద్ధి పొందాలని, ఈ వాక్య లేఖనాలు అనేక మందికి ఆహారంగా మారాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి ముగింపు ప్రార్థనకు వెళ్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అత్యున్నతమైన స్థానమునకు అయా మీరు మాకిచ్చిన విలువను బట్టి అయా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. విరిగి నలిగిన మనసులు గలవారా నా యొద్దకు రండి ఆయన నా ప్రభువ, మీరు పిలుచుచున్న పిలుపుకు లోబడి కృపను మాకు దయచి నీ యొక్క నా ప్రభువ అయా మరి నా తండ్రి దీర్ఘశాంతములతో కూడిన సమాధానములు వినిన ప్రతి కుటుంబం పైన నిలుచును గాక. నీ యొక్క కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి ముద్రించమని నజరుడని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.